హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో బాగుపడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్గా కావచ్చు. ఇవాళ నేను ప్రత్యేకంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ట్రై సిటీ రిజర్వ్కి వచ్చాను. అటు అమరావతి, ఇటు గుంటూరు, అటు విజయవాడ మధ్యలో గుండెకాయలాగా జస్ట్ 20 నిమిషాల డ్రైవ్లో ఒక చాలా పెద్ద అతి పెద్ద వెంచర్ ఇన్ దిస్ హోల్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. ఈ వెంచర్లో ఏమేమి జరగబోతున్నాయి? ఐ హ్యావ్ విత్ మీ ద ప్రమోటర్, ఐటీ దిగ్గజం యునైటెడ్ స్టేట్స్లో శ్రీధర్ పాటిబండ్ల గారు. రియల్ ఎస్టేట్లో కూడా వారు అడుగుపెట్టి అక్కడ టెక్సస్లో దాదాపు 11,000 ఎకరాలతో రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తూ చాలా అనుభవం గడించారు. ఇప్పుడు మన తెలుగు నాట ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. శ్రీధర్ గారు, వెల్కమ్ అండి. నమస్తే అండి. నమస్కారం, బాగున్నారా? గుడ్ అండి. ఇది కాజా టోల్ గేట్ కి దగ్గరలో ఉంది కదండి ఈ పర్టికులర్ ఇది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్. ఇది అబౌట్ 1.5 కిలోమీటర్స్ కాజా టోల్ రోడ్ నుంచి, అండ్ రైట్ బిహైండ్ నాగార్జున యూనివర్సిటీ అండ్ రామకృష్ణ వెనిజియో. ఇక్కడ మీరు అంటే ఈ ఏరియాలో మీరు వెంచర్ బాగా ముందు గ్రోత్ ఉంటుందని చెప్పి ఎలా గుర్తించారు? ఎనీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి అని అంటే మెయిన్ ఈజ్ ద లొకేషన్. నెంబర్ 1, ఇంత పెద్ద వెంచర్ మాకు దొరకటం, ఇక్కడ ఉన్న రైతులు మాకు అమ్మటం మా అదృష్టం ఒకటి. ఇది 53 acres లో డెవలప్ చేస్తున్నాం టోటల్ వెంచర్. అండ్ రెండోది ఏంటంటే ఈ ట్రై సిటీ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కి ఇట్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ 3 మేజర్ సిటీస్, గుంటూరు, విజయవాడ, అమరావతి. అవును, మీరు 20 minutes లో మీరు ఈ 3 cities ని మీరు రీచ్ అవ్వచ్చు మా ప్రాజెక్ట్ నుంచి. నేను విన్నది ఏంటంటే ఇక్కడ కరెక్ట్ గా 20 minutes వెళ్ళి మీరు అమరావతి ప్రాంతానికి వెళ్తే రేట్లు డబుల్ అయిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. అవును, కరెక్ట్. సో మరి ఇక్కడ ఎలాంటి గ్రోత్ చూడబోతున్నారు మీరు? అంటే అమరావతిలో డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇక్కడ మేము అమ్మే ప్రైస్ కి ఆల్మోస్ట్ డబుల్ ఆర్ మోర్ దాన్ డబుల్ ప్రైసెస్ ఉన్నాయి అక్కడ. బట్ యాక్టివిటీ వైజ్ గా చూస్తే కనుక ఇక్కడ మా వెంచర్ చుట్టుపక్కల యాక్టివిటీ ఇప్పుడు ఎక్కువ ఉన్నది. అదే ఇంకా పుంజుకునే అవకాశాలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కొంత డెవలప్ అయిన కమ్యూనిటీ వెనిజియో ఉన్నది, రామకృష్ణ వెనిజియో. రైట్. ప్లస్ మీరు కాజా టోల్ రోడ్ దగ్గర మీరు చూసినట్లయితే మీకు అన్ని కమర్షియల్ యాక్టివిటీస్ అండ్ నేషనల్ హైవే 16 కి చాలా దగ్గరగా ఉంటుంది మా ప్రాజెక్టు. రైట్. అండ్ అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వెస్ట్ బైపాస్ మాకు ఇక్కడ నుంచి ఒక 3 to 4 kilometers డిస్టెన్స్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ బటర్ఫ్లై జంక్షన్ వేస్తున్నారు. సో ఆ బటర్ఫ్లై జంక్షన్ నుంచి మీరు ఇటు హైదరాబాద్ వెళ్ళాలనన్నా ఆ వెస్ట్ బైపాస్ తీసుకుంటే, మీరు అమరావతిలోకి వెళ్ళాలి అనన్నా 10 minutes అక్కడి నుంచి. హైదరాబాద్ హైవే తీసుకోవాలి అని అంటే 20 minutes. ఏలూరు రోడ్ టచ్ అవ్వాలి అనన్నా మీకు ఒక 20 minutes. మనం ఇటు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి లేదు ఇటు ఏలూరు వెళ్ళే వాళ్ళకి మా ప్రాజెక్ట్ నుంచి దే కెన్ గో ఫాస్టర్. అంటే బిలీవ్ మీ ఆర్ నాట్, మేము phase 1 కింద 268 plots ఓపెన్ చేసామండి. ఒక 20 days లో వీఆర్ ఏబుల్ టు సెల్ 150 అవుట్ ఆఫ్ 268. మెయిన్ 3 reasons. ఒకటి ఏంటంటే లొకేషన్, నేను చెప్పినట్టు ఇందాక మీకు. అండ్ రెండోది వచ్చేసేసి ఎన్ఆర్ఐ ప్రమోటర్స్, మా బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్గా యూఎస్లో మేము 23 years అయింది నేను వెళ్ళి. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే ఎమ్యూనిటీస్. ఈ ప్రాజెక్ట్లో మేము ఎమ్యూనిటీస్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ అన్హర్డ్ ఫర్ దిస్ రీజియన్. అవునా? అంటే ఇక్కడ ప్రస్తుతం అయితే మనకి విశాలమైన ల్యాండ్ కనిపిస్తుంది, అమ్యూనిటీస్ రాబోతున్నాయి అయితే. అవునవును, ఒక క్లబ్ హౌస్ ఇస్తున్నాం అండి, ఆల్మోస్ట్ 25,000 square feet క్లబ్ హౌస్ ఒకటి. సుమారుగా ఒక 700 plots వస్తున్నాయి దీంట్లో. ఇది ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ వెంచర్. నేను ఒక 20 villas కడుతున్నాను దీంట్లో, జస్ట్ సో దట్ మెయింటెనెన్స్ బాగుంటుంది. అవును, సో నీట్ గా మెయింటెనెన్స్ ఉంటుంది, కొనుక్కున్న వాళ్ళకి కూడాను రేపు అప్రిసియేషన్ వస్తుంది నేను విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తే కనుక. అవును, అందుకని మెయిన్ గా ఒక 20 villas నేను నా ఓన్ మనీతో నేను ప్లాన్ చేస్తున్నాను. క్లబ్ హౌస్ తో పాటు ఇంకా స్పోర్ట్స్ కి ఇంకా హాబీస్ కి ఎలాంటి విజన్ ఉంది మీకు? నేను స్పోర్ట్స్ ఫ్యాన్ అవటం మూలంగా అన్ని బాల్ ఫీల్డ్స్ అన్ని కూడాను నేను క్రియేట్ చేస్తున్నాను దీంట్లో. బీట్ బాస్కెట్ బాల్ కోర్ట్ కానివ్వండి, 2 shuttle courts కానివ్వండి, క్రికెట్ నెట్స్ కానివ్వండి, బీచ్ వాలీబాల్ కానివ్వండి, టెన్నిస్ కోర్ట్స్ కమ్ పికిల్ బాల్ కోర్ట్. నేను పేపర్ మీద ఏదైతే చెప్పానో దానికి ఒక 10% ఎక్కువ ఇమ్యూనిటీస్ ఇస్తాం, కానీ దాంట్లో ఉన్నది ఏది కూడా 1% కూడా తగ్గదు. దట్ ఈస్ మై గోల్. బహుశా 1-2 సంవత్సరాల అమ్యూనిటీస్ వచ్చేస్తాయా? 1 year లో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయాలనేది ప్లాన్ అండి. సో యాక్చువల్లీ మీ జస్ట్ మార్కెట్ నాలెడ్జ్ తోటి ఇవాళ పెట్టుబడి పెట్టి 1 year లోపల అమ్యూనిటీస్ అన్ని వచ్చాక ఎంత శాతం సుమారుగా రఫ్ గా పెరుగుతుందండి ఒక వెంచర్ లో డబ్బులు పెట్టి? ఇలాంటి వెంచర్ లో ఇఫ్ ఐ కెనాట్ గెట్ అట్లీస్ట్ అబౌట్ 40% గ్రోత్ టు మై ఇన్వెస్టర్, నా ప్రాజెక్ట్ అయ్యేలోపు బేర్ మినిమం 40% గ్రోత్ కనుక నా ఇన్వెస్టర్ కి రాలేదు అని అన్నప్పుడు ఐఎమ్ ఫెయిల్యూర్ విత్ మై వెంచర్. అంటే వస్తుందని మీరు నమ్ముతున్నారు? 100%. ఎందుకంటే ద ప్రైస్ పాయింట్ దట్ వి పుట్ ఇట్ ఇన్. ఇప్పుడు ఈ సరౌండింగ్స్ లో మీరు విల్లా కట్టుకోవాలి అని అంటే దాదాపుగా 1.5 to 2.5 CR అవుతుంది. సరౌండింగ్స్ అంటే ఒక పావు గంట డిస్టెన్స్ లో, 5 నిమిషాలు 3 నిమిషాల డిస్టెన్స్ లో ఇక్కడ నుంచి మీకు విల్లాస్ 1.5 to 2.5 crores లో మీకు సేల్ అవుతుంది ఈ రోజున. నా దగ్గర 45 lakhs ల్యాండ్ అవుతుంది కొనుక్కొని. ఎన్ని స్క్వేర్ యార్డ్స్? 183 square yards. 183 స్క్వేర్ యార్డ్స్ కి 45 లక్షలు, సుమారుగా 45 లక్షలు అవుతుంది. దాంట్లో మీకు 80% లోన్ అవైలబిలిటీ ఉన్నది.
ఓకే, లోన్ కూడా ల్యాండ్ మీద లోన్ ఇవ్వరు కదండి ఇస్తారు మామూలుగా? ఇస్తారు. మేము ఆల్రెడీ ఐసిఐసిఐ కానివ్వండి, ఐడిబిఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, అట్లా మేజర్ బ్యాంక్స్ తో మేము మాట్లాడి ఆల్రెడీ అప్రూవల్స్ తీసుకున్నాము. మ్మ్. సో కొనుక్కునే వాళ్ళకి ఆల్మోస్ట్ 80% దాని మీద లోన్ వస్తుంది. రైట్. అండ్ ఒక 2500 స్క్వేర్ ఫీట్ 3 బెడ్రూమ్ స్క్వేర్ ఫీట్ హౌస్ మీరు కట్టుకోవాలి అని అంటే అబౌట్ 2000 to 2100 రూపీస్ లో మీకు గుడ్ క్వాలిటీ విలా కట్టుకోవచ్చు మీరు. అదొక 50 lakhs అవుతుంది 50 lakhs కన్స్ట్రక్షన్. ఆ. 45 lakhs ల్యాండ్, ఆ. 50 lakhs ఏమో మీ కన్స్ట్రక్షన్ కి అవుతుంది. మ్మ్. దెన్ మై గోల్ ఈస్ టు కీప్ ద బడ్జెట్ టు ది బయర్ టు లెస్ దాన్ 1 crore. సో ₹1,00,00,000 లోపల ఈ ప్రాంతంలో ఒక 2500 స్క్వేర్ ఫుట్ మంచి ఒక టౌన్షిప్ లో అదర్ చాలా అమ్యూనిటీస్ తోటి కరెక్ట్. ఒక విల్లా వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ అవైలబుల్ అరౌండ్ దట్ పీపుల్ విల్ కమ్ అండ్ బై? యా, అంటే బేసిక్ గా కోవిడ్ తర్వాత మీకు మీరు చూస్తే కనుక క్రౌడెడ్ ప్లేస్ లో ఉండటం కంటే కూడాను కొంత అవును, 15 minutes 20 minutes ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళి ఉండటానికి జనాలు అందరూ ఇష్టపడుతున్నారు ఈ రోజు. అవును అవునవును, దట్ అపార్ట్మెంట్స్ లో కంటే కూడాను ఇండిపెండెంట్ హౌసెస్ లో ఉండటానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కరెక్ట్. సో నాకున్న లొకేషన్ అడ్వాంటేజ్ 20 minutes ఫ్రమ్ అమరావతి, 20 minutes ఫ్రమ్ గుంటూరు, 20 minutes ఫ్రమ్ విజయవాడ. కుడ్ బి దేర్ ప్రైమరీ హోమ్, నైస్ హోమ్. అండ్ మీకు చుట్టూతా మీకు ఫెసిలిటీస్ చూస్తే ఈ ల్యాండ్ నుంచి ఉన్న ఫెసిలిటీస్ మీకు ఎన్ఆర్ఐ కాలేజ్ 10 minutes, NRI hospital, and Manipal hospital is another 15 minutes from here. Lekapothe AIMS is 10 minutes from here. Educational institutions VVIT అనుకోండి, SRM అనుకోండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మీకు 15-20 minutes లో ఉన్నాయి. మీ గ్రోసరీ స్టోర్స్ 10 to 15 minutes distance లో you name any grocery store you have it. Plus 3 major cities within 20 minutes లో మీరు వెళ్ళిపోవచ్చు. మీరు అమరావతి కానివ్వండి, గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి. అండ్ దిస్ ఇస్ ఆల్ ప్యూర్లీ రెసిడెన్షియల్ ల్యాండ్ కదా? రెసిడెన్షియల్ ల్యాండ్. చాలా బాగుంది శ్రీధర్ పాతిబండి గారు. థ్యాంక్ యూ సో మచ్. Thanks for coming all the way from Hyderabad. Yeah. And thank you very much to you and to Suman TV. నాకు కూడా ఇంట్రెస్ట్ అండి, అంటే చూడాలి అసలు ఏం జరుగుతుంది, రియల్ ఎస్టేట్ ఎలా కొంటారు, ఏ బేసిస్ మీద. బట్ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోలేదన్నమాట మాత్రం ముమ్మాటికి వాస్తవం. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ఐ థింక్ మీ వెంచర్ తాలూకు మీ టీమ్ నంబర్ మేము స్క్రోల్ చేస్తున్నాం. ఐ థింక్ పీపుల్ కెన్ కాంటాక్ట్ యూ డైరెక్ట్లీ. Sure. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. నమస్కారం. థ్యాంక్స్ అండి. నమస్తే.